సార్ చూడాలి, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి అన్న ఇది అయిపోయిండు, లాస్ట్ ఒకటి పట్టి సార్ కొంచెం ఇటు చూడండి సార్, ఇటు చూడండి కొంచెం సార్ ఒక్కటి తీసుకోండి, ఇక్కడ చూడండి కాదర్ బాయ్ సినిమా జోరదారని ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ముదిరాజులు కానీ బెస్తలు కానీ ముదిరాజులు కానీ అందరు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పెద్దలు మన సీఎం కేసీఆర్ గారు, అదే మాదిరిగా మా మంత్రి వర్గీయులు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రతి ఊరు తిరిగి, ప్రతి జిల్లా తిరిగి పెద్ద ఎత్తున ఎక్కడ చెరువులు ఉన్నా కానీ అక్కడ చేపలు ఆ చెరువులో పెంపకం జరుగుతుంది. పెద్ద ఎత్తున మా షామీర్పేట చెరువులో కూడా ఈరోజు మేము పెద్ద ఎత్తున చేపలు ఇక్కడ వేయడం జరుగుతుంది. 100% సబ్సిడీ మా ఈ చేపలకు మా గవర్నమెంట్ తరఫు నుంచి. కాబట్టి ఇప్పుడు కూడా ఈ చేపలు లాస్ట్ టైం వేసిన చేపలకే మొన్న 8 కిలోల చేప పట్టింది. 8 కిలోల చేప వచ్చింది, పెద్ద చేప ఇక్కడ ఇదే షామీర్పేట చెరువులో. అదే మాదిరిగా 6 టన్నుల చేపలు కూడా ఇక్కడ మృగశిల రోజు తీసి మార్కెట్లో కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమైనా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క కుల సంఘాలకు కూడా వాళ్ళ వృత్తిలల్లో వాళ్ళకి అభివృద్ధి చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా కుర్మలకు కానీ యాదవులకు కానీ వాళ్ళకు కూడా గొర్రెలు ఇచ్చి పెద్ద ఎత్తున లక్షల గొర్రెలు ఉత్పత్తి అయ్యే పని చేసిండు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి కూడా గొర్రెలకు కానీ చేపలకు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ కుల వృత్తులకు అన్ని రకాల కూడా సాయం చేసి 100% సబ్సిడీ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రతి కుల సంఘాలను కూడా అందరికి కూడా డెవలప్మెంట్ చేసి అభివృద్ధి చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్. అదే మాదిరిగా వీళ్ళకి బెస్తోళ్ళకు కానీ ముదిరాజులకు కానీ వాళ్ళందరూ కూడా వ్యాన్లు పంపించి ఎక్కడక్కడ ఏ చెరువు దగ్గర అక్కడనే మార్కెట్ చేసినట్టు కూడా వాళ్ళకంతా కూడా అక్కడనే మార్కెట్ అయ్యి అక్కడనే ఉత్పత్తి చేసి అక్కడనే డెవలప్ అయ్యి చేపలు అక్కడనే తీసి అక్కడనే బజార్లోనే మెయిన్ రోడ్డు మీదనే అమ్ముకునే పరిస్థితి కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ఇవాళ 3 లక్షల చేపలు, ఈరోజు 3 లక్షల చేపలు కూడా ఈ చెరువులో వేయడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. తీసుకోమ్మా ఎంపీ గారు